పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాండూరు పట్టణంలో 11 కేంద్రాలలో పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష పర్యవేక్షకులు ప్రతి విద్యార్థిని పరిశీలించి లోపలికి అనుమతించారు. తొలి రోజు 2277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా మొత్తం 11 కేంద్రాలలో 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరీక్ష కేంద్రాలను సందర్శించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కూడా పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. తాండూరు నియోజకవర్గంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రంలో మహిళా కానిస్టేబుల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అనుమతించలేదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఈసారి జిల్లా అధికారులతో పాటు స్థానిక అధికారుల సెల్ నంబర్తో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ నిలబడి ఉండి ఇద్దరు లైన్ గా అర్థమైందా? నిలబడి ఉంటే ఇద్దరు వస్తారు, ఒక్కొక్కరి ఒకరు తెచ్చేయాలి. కంబస్ కూడా తెచ్చేయండి. బాక్స్ చేసుకోండి. బాక్స్ సెల్ ఫోన్ లేవు కదా. పేరెంట్స్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తాండూరు పట్టణంలో 11 సెంటర్లు, అట్లాగే యాలాల, పెద్దేములు, బసిరాబాద్, కారంకోట, పిఎస్ఎంఎస్లో కూడా పలు సెంటర్లలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి సెంటర్ వద్ద కూడా ఒక ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ అధికారి, మహిళా అధికారులు, పురుష అధికారులు కూడా బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు. అట్లాగే పరీక్షా సెంటర్కి చుట్టుపక్కలంతా కూడా జిరాక్స్ సెంటర్స్ క్లోజ్ చేయడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉండేలా చూసుకుంటున్నాము. పరీక్షలన్నీ కూడా సజావుగా జరిగేలా, మాస్ కాపీయింగ్కి కానీ ఎలాంటి జరగకుండా మేము మా తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. తాండూరు పట్టణంలో ఈ 11 సెంటర్ల వద్ద కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం. నేను టౌన్ సిఐ అన్ని కూడా ప్రతి సెంటర్ని విజిట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది.